విషయం అంటే మనం ఫెయిర్ గా ఇందాక మన సార్ అన్నట్టు ఫెయిర్ గా మనం మాట్లాడుకుంటే ప్లీజ్. చోరీలు, గజ దొంగలు, దొంగతనాలు, డెకాయిట్లు, మర్డర్లు ఇవన్నీ ఆయన మాట్లాడకూడదు. మాఫియాలు. ఆయన ఆయన మాట్లాడే పదాలు కావు అవి. వాళ్ళ పార్టీ వాళ్ళ గురించి వేరే వాళ్ళు మాట్లాడితే యాప్ట్ అవుతుంది ఆ పదాలన్నీ కూడా. ఆయన మాట్లాడితే యాప్ట్ అవ్వదు, ప్రజలు అసహించుకుంటారు ఆ మాటలు కానీ మాట్లాడితే. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు నేనేమంటానంటే ఈ గూగుల్ డేటా దాని మీద నేను విన్నా ప్రెస్ మీట్ ఆయన విన్నాను నేను. అంటే ఎంత సిల్లీగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎంత సిల్లీగా మాట్లాడాడు అంటే అదాని గురించి అందుకోసం నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టు కియాకి పోయి మళ్ళీ అక్కడ రిబ్బన్ కత్తిరించి ఒక కార్ను ఓపెన్ చేశాడు అంటే ఆయన ఏదో సాధించుకున్నట్టు. అట్లాగే సత్యవేడు SEZ ఏదైతే ఉందో శ్రీ సిటీలో హీరోకి సంబంధించి ఇలాంటి బెర్జర్ పెయింట్లకు సంబంధించి లేకపోతే MRF టైర్స్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్ లో వర్క్ స్టార్ట్ అయిపోయి ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి తనేదో కొత్తగా తెచ్చుకున్నట్టు మొదటి సంవత్సరంలో ఆయన చేసినటువంటి రీఓపెన్స్ ఇవంతా కూడా చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టు సత్యవేడ SEZ లో ఒక 4-5 కంపెనీలు, కియాలో మళ్ళీ వెళ్ళి కారు ఓపెనింగ్ చేయటాలు, దానికి తదనుగుణంగా అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు లెటర్ చదవటం, 15 ఏళ్ల ముందు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు అంట మాట్లాడటం, దాంట్లో మళ్ళీ పర్టికులర్ ఒక పదం పెట్టారండి, రెడ్డి ఈజ్ ఎ బ్రాండ్ అని రాశాడంట ఆయన. ఎవరు కొరియా నుంచి. కొరియా వాళ్ళకు ఇక్కడ రెడ్డి కులం అనేది ఒకటి ఉంది, ఆ రెడ్డి కులం చాలా ట్రస్టబుల్ కులం అని చెప్పేసి కూడా రాసినట్టు ఏదో ఆయన రాశాడు. ఎవడైనా బుద్ధున్నోడు అసెంబ్లీలో ఆ రకంగా ఎవడన్నా మాట్లాడతాడండి? బుద్ధున్నోడు ఎవడైనా కులాల గురించి అసెంబ్లీలో మాట్లాడతాడండి? బుద్ధున్నోడు ఎవడైనా కడుపు కన్నం ఎవడైనా మాట్లాడారు. సో ఇప్పుడు పాయింట్కి వస్తే వీళ్ళేంటంటే అదానీ సంస్థను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ అయిపోయి దాని మీద చర్చలు జరిగి ఎంవైలు అయిపోయిన తర్వాత ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళారు చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టు, అది అయిపోయింది. దాని తర్వాత ఈయన ఏమంటాడు ఇప్పుడు గూగుల్ అనే సంస్థ అంటే ఇది గూగుల్ కాదు, చేస్తున్నారు ఇప్పుడు అదాని పేరు మీరు చెప్పట్లేదు అని. అదానే చేస్తున్నాడు, అదాని పేరు చెప్పట్లేదు, దీంట్లో ఎయిర్టెల్ కూడా కలిసి ఉంది అంటాడు. మరి సుందర్ పిచై అంటే నేను చెప్తాను ఋషి గారు, ఇప్పుడు మీరు కొత్త మొబైల్ కొనుక్కుంటే మీరు అథెంటికేషన్లోకి వెళ్తే ప్రతి ఒక్క అథెంటికేషన్ ఇస్తేనే సిమ్ దాంట్లో వేస్తే యాక్టివేట్ అయ్యే పరిస్థితి ఈ రోజు. ఎనీ మొబైల్, ఎనీ కంపెనీ, ఎనీ మొబైల్, ఇర్రెస్పెక్టివ్ ఎనీ సర్వీస్ ప్రొవైడర్. అంటే మీ గూగుల్ అథెంటికేషన్ ఇస్తే కానీ పని చేయనటువంటి ప్రపంచం నడిపిస్తున్నటువంటి సంస్థని ఆ సంస్థ వచ్చి అదానీలో పెట్టుబడి పెడుతుంది. అదాని పేరు అదానిది, ఇది గూగుల్ కాదు అదాని అంటున్నాడు ఆయన. గూగుల్ కాదు అదాని అంటున్నాడు. మరి సుందర్ పిచై గారు చెప్పినటువంటి $15 బిలియన్ గురించి ఆయన ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు? ఆకాశంలో పెట్టుబడి పెడుతున్నాడా? అంటే లేదు ఆ సుందర్ పిచై గారు లేకపోతే గూగుల్ సంస్థ అదానిలో పెట్టిందా, ఎయిర్టెల్ లో పెట్టిందా? సరే ఆయనదే కరెక్ట్ అనుకుంటే ఆ క్వశ్చన్ ఎవరో జర్నలిస్ట్ అడిగినట్టున్నారు ఆయన ప్రెస్ మీట్ లో. అడిగితే మీరు అది చంద్రబాబు నాయుడు అడగండి. అరే మీరు ఏం మాట్లాడారో మీకు ఏమైనా తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ లో కనీసం మీరు ఏం కాన్షియస్ లో ఉండి మాట్లాడినట్టు నాకు అనిపించట్లే. మీరు నాకైతే అనిపించట్లే. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇది జరుగుంటే అసలు ఇప్పుడు ఈ చర్చే ఉండకూడదంటే అదాని డేటా సెంటర్ వచ్చేసి ఉండాలి ఆయన హయాంలోనే. డేటా సెంటర్ పక్కన పెట్టేసేయండి సార్. సుందర్ పిచై గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సుందర్ పిచై గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల, వీఆర్ కొలాబరేటెడ్ విత్ ది సో అండ్ సో అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల. నో, ఆయన చెప్పింది వెరీ క్లియర్ గా అపార్ట్ ఫ్రమ్ అమెరికాలో ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా దట్ ఈస్ ఇన్ వైజాగ్, ఆంధ్రప్రదేశ్, బ్యూటిఫుల్ కోస్టల్ ఏరియా అని చెప్పేసి సేమ్ వర్డింగ్ వాడాడు ఆయన. $15 బిలియన్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అనేసి అన్నాడు ఆయన. ఇక్కడ ఆయన ఆ మాట చెప్పిన తర్వాత ఇది ఆయనకి ఎవడైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళే ఆ మాట చెప్పిన తర్వాత ఇది నువ్వు పెట్టట్లేదు అదాని పెడుతున్నాడు. మరి అదాని దగ్గర స్టేట్మెంట్ ఇప్పించొచ్చుగా. ఆయన ఏమో సుందర పిచై గారు నేను భారతదేశ ప్రధానమంత్రితో మాట్లాడాను అని అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడాను, లోకేష్ గారితో మాట్లాడాను. అంటే ఆయన ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందని తెలిసి కూడా అలవగ్గా అబద్ధాలు చెప్పారు. ఇందాక వారు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వల్లే వచ్చిందన్నారు. ఆయన కాన్షియస్ లో ఉండి మాట్లాడినట్ట అంటే దీని ఇంకోటి రెండోది ఏంటంటే అంతకుముందు కోడిగూడు మంత్రి ఉన్నాడు కదా, కోడిగూడు మంత్రి చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి కాంట్రడిక్షన్స్ ఏంటంటే ఎవడు చెప్పాడు పర్యావరణకు వ్యతిరేక అది ఏదో హానికరం అంటే ఎవడు చెప్పాడు అదంతా ఏం లేదు, వీఆర్ అప్రిషియేటింగ్ దట్, ఇది కీ లాంటిది ఆయనే ఒప్పుకున్నాడు. అంటే సింగపూర్ గురించి
దీంట్లో వీళ్ళని ఎందుకు అప్రిషియేట్ చేస్తారు, మీరు సింగపూర్ ని కూడా అప్రిషియేట్ చేయండి. అరే సింగపూర్ ని నువ్వు మీ సిఐడి ఆఫీసర్లు వెళ్ళి సింగపూర్ లో ఉన్నటువంటి సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆఫీసర్లు వెళ్ళి వాళ్ళ దేశానికి వెళ్ళి బెదిరించేసి వచ్చారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు బెదిరించారు, అక్కడ సింగపూర్ వెళ్ళి కూడా బెదిరించారు. సింగపూర్ వెళ్ళి బెదిరించేసి వచ్చారు. అదే ల్యాండ్ బ్యాంక్ ఇప్పుడు మొత్తం వీళ్ళకి ఇచ్చేస్తే భవిష్యత్తులో ఇయ్యలేమని కూడా చెప్పాడు మళ్ళీ అదే మంత్రి. అవును, అక్కడ ఒక వెంకటేశ్వరన్ అనే మంత్రి ఆ ప్రభుత్వంలో ఆయన ఏదో అవినీతి ఆరోపణ చేశాడని చెప్పేసి ఆయన జైలుకు పోతే ఆయన జైలుకు పోవడానికి కారణము ఆంధ్రప్రదేశ్ అమరావతి లింక్ పెట్టినటువంటి మాట్లాడినటువంటి ఈ మహానుభావుడు నిన్న అన్కాన్షియస్ ఉన్నట్టు మాట్లాడినట్టు నాకైతే అనిపించండి. ఎందుకు ఆయన అంటే ఈ ఇష్యూస్ ఎక్కువ అమరావతిని వదిలేశారు, లేకపోతే దాని మీద ఇంకొక విషయం చెప్తా, ఇంకో ఫైనాన్షియల్ ఇష్యూస్ చెప్తాను ఋషి గారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఇష్యూస్ లో ఏది భూములు ఇచ్చేసారు 22.5 కోట్ల రూపాయల ఏది బెనిఫిట్స్ ఇచ్చారు. నీకు తెలివి జ్ఞానము బుద్ధి ఏమన్నా ఉంటే ఈ రకమైనటువంటి మాట్లాడరు. అరే 1,31,000 కోట్ల నుంచి 1,37,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే, పెట్టుబడి అంటే ఏంటి, ఇక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు భారతదేశంలో కొంటారు. ఇక్కడ ఏదో పోనీ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసినా కూడా దానికి కస్టమ్స్ అనేది ట్యాక్స్ పడుతుంది. అది ఎవరికి వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది, స్టేట్ గవర్నమెంట్ కి వస్తుంది. ఏడాదికి 10,000 కోట్లు అనేది ఏడాదికి కాదు, నేను చెప్తున్నా ఏడాదికి కాదు. అట్ ది టైమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ అంటే 1,37,000 కోట్ల రూపాయల ఖర్చులో 18% ట్యాక్స్ ఎయిదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిదర్ స్టేట్ గవర్నమెంట్ అనుకున్నప్పుడు మనకి ఎంత ట్యాక్స్ వచ్చిందండి? ఏది కాదు కదా వారు చెప్పింది, అది కాదు. కంపెనీ 10,000 కోట్లు ఏంటి లోకేష్ గారు చెప్పింది ఏంటంటే ఏడాది 10,000 కోట్లు అదనంగా రాష్ట్ర జీడిపికి యాడ్ అవుతుంది అని. కాదు నా పాయింట్ అది కాదండి, నా పాయింట్ అది కాదండి. ఆ జాయింట్ ఆపరేషన్ కి వచ్చిన తర్వాత నేను చెప్పేది ఇప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్, అట్ ది టైమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ లేబర్ దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, పర్చేస్ దగ్గర నుంచి వస్తువులు కొనేటప్పుడు వచ్చేటటువంటి టాక్సేషన్ ఎంత అట్ ది టైమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్. మీరు అన్ని లెక్కలు చెప్తే వాళ్ళకి అర్థం కావు విజయసాగర్ గారు, మీరు నేను అదే అంటున్నా. అట్లీస్ట్ 18% కనీసం 15% లెక్క వేసుకున్నా కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు అట్ ది టైమ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ టైమ్ లో, అట్ ది టైమ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఏదైతే రాయితీలు ఇచ్చామో అది వచ్చేసినట్టే వచ్చింది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏది పర్చేసింగ్ గూడ్స్ లో అంటే మీరు ఇచ్చేసారు మరి అట్ ది టైమ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అప్పుడే వచ్చే డబ్బుల సంగతి ఏంటి? అంత డీటెయిల్డ్ గా ఎక్సర్సైజ్ చేసి మాట్లాడేలా ఉంటే మనకి చర్చ ఎందుకు ఈ రోజు? ఒక్క నిమిషం సత్యమూర్తి గారు పాయింట్ యాడ్ చేస్తాను. జస్ట్ సెకండ్. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఎక్కడ కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడు అంటే, అదానీ కనెక్ట్స్ అనేది సపరేట్ కంపెనీ, అవును, వాళ్ళ డేటా సెంటర్ సపరేట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇది గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఇది సపరేట్. ఇందులో ఏంటి అంటే గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పార్ట్ని అదానీ చేస్తున్నారు. భారతదేశంలో గ్రీన్ ఎనర్జీలో స్పెషలైజ్డ్ ఇది అదానీ. సో అందుకని వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే అదానీ కనెక్షన్ తీసుకొచ్చి ఇందులో చూపిస్తూ ప్రజలని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్లో అదానీ కంపెనీ, గ్రీన్ ఎనర్జీ కంపెనీ, ఆ కంపెనీ వేరు, అదానీ కనెక్ట్స్ వేరు, ప్లస్ ఎయిర్టెల్ వాళ్ళది కూడా ఇందులో ఉంటుంది, వాళ్ళ వేరు. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. దీన్ని కన్ఫ్యూజ్ చేసి విద్యాసాగర్ గారు దీన్ని కన్ఫ్యూజ్ చేసి అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు వచ్చి చేస్తున్న పనిని అదానీ కనెక్ట్స్ వాళ్ళు చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ని ప్రజలకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన విషయము జగన్మోహన్ రెడ్డికి క్లియర్ గా తెలుసు కాబట్టే దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం. ఇప్పుడు గూగుల్ ఈజ్ ఎ బ్రాండ్, ఇట్ సెల్ఫ్ ఇట్ స్పీక్స్ అంటే అది మాట్లాడుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఆ బ్రాండ్ గురించి అంటే గూగుల్ మాట్లాడటం వేరును మనం చెప్పాలి కదా ప్రజలకు అర్థమయ్యేలాగా. కాదు నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. దయచేసి ఎవరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి. గూగుల్ అనేది ఒక సుందర్ పిచే లాంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత
భారతదేశ ప్రధానమంత్రి గారి పేరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పేరు, నారా లోకేష్ గారి పేరు, ఇక్కడ ఉన్న ప్రభుత్వం యొక్క పాజిటివ్నెస్ గురించి మాట్లాడిన తర్వాత జగన్ లాంటి వాళ్ళు 1,00,000 మంది వచ్చి మాట్లాడినా అదాని గురించి చెప్పినా, ఎయిర్టెల్ గురించి చెప్పినా నమ్మరు. నేనంటే అనేది స్వదేశీ గ్రూపులు, నేను వాటిని తప్పులు పట్టడం లేదు. ఈయన మధ్యలోకి తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన సిల్లిగా వేస్ట్ ఇదంతా సొల్లు మాట్లాడుతున్నా చెప్తారు తప్ప దాని గూగుల్ ఇట్ విల్ స్పీక్, ద వర్డ్ విల్ స్పీక్ ఇన్ టు ద పబ్లిక్. ఓకే, రెండోది ఏంటంటే నేనేమంటానంటే, ఇప్పుడు అమెజాన్ హైదరాబాద్ కు వచ్చింది సార్. అమెజాన్ సర్వీస్ ప్రొవైడర్, అది గూగుల్ కి అది ఒక క్లయింట్. అమెజాన్ గూగుల్ కి ఒక క్లయింట్. అమెజాన్ అనేది గూగుల్ కి ఒక క్లయింట్. అలాంటి క్లయింట్స్ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల కంపెనీలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా. గూగుల్ కి ఒక క్లయింట్ వస్తేనే కేటీఆర్ ఎంత హంగామా చేసి అమెజాన్ వచ్చింది మాట్లాడాడు కదా. గూగుల్ ఈజ్ ద మదర్ టు ఆల్ ది కంపెనీస్. యామిని గారు, మీ పాయింట్ అనమాట. యు వాంట్ టు యాడ్ సంథింగ్? ఏం లేదండి, ఇప్పుడు ఒకటి ఎగ్జాక్ట్లీ ఐ కన్క్లూడ్ ఇట్. 2025 మన డేటా సెంటర్ పాలసీ ఏదైతే ఉందో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మొన్న సుందర్ పిచాయ్ గారు కూడా అదే అన్నారు. ప్రధానమంత్రి గారితో మాట్లాడాము, ఆయన చాలా విజన్